కానీ అన్నదమ్ములతో వివాదాలు కానీ కుటుంబ వివాదాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవ్వే అవకాశాలు ఉన్నాయి. అలాగే అంతర్గత శత్రువులు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా నరదిష్టి నరకోశ బాగా ఉంది. మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కాబట్టి ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మార్పు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపారంలో అయితే లాభాలు అయితే పొందగలుగుతారు. అయితే మార్జిన్ తక్కువ వేసుకోండి, కస్టమర్ని ఆకర్షించుకోండి, అరువులు ఇవ్వకండి, వ్యాపారం బాగుంటుంది మీకు. అలాగే పోటీతత్వంతో వ్యాపారం చేయండి. అనేక కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతర ప్రాంతాలు తిరగడం, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, బిందు వినోదాలు పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించి సక్సెస్ అవుతారు. భార్యాభర్తలు ఒకళ్ళొకరు అర్థం చేసుకోగలుగుతారు. పరువుకి ప్రతిష్టతకి గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎటువంటి కష్టాన్ని వచ్చినా సరే ఎదుర్కోగలుగుతారు. ప్రశాంతంగా ఒంటరిగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి తాపత్రయపడతారు. వ్యామోహాలు విపరీతంగా పెరుగుతున్నాయి, స్త్రీ పురుష వ్యామోహాలు. కాబట్టి ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, ఎక్కడైనా సరే కాలేజీల్లో కూడా ఈ పురుష వ్యామోహాలు, స్త్రీ వ్యామోహాలు ఉన్నాయి. కాబట్టి వివాహేతర సంబంధాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. వాటి వల్ల అగౌరవ పాలయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. అలాగే కుటుంబ కలహాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, అలాగే యొక్క ప్రేమికుల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ప్రేమికులకు మాత్రం మొత్తం మీద ఎలాగైతే విడిపోయిన ప్రేమికులు కలవడము, ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవడము లేదా వివాహాలు జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చేయాలి ఈ నెల. అలాగే మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని చక్కగా అభివృద్ధిపరచుకోగలుగుతారు. టాలెంట్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. వివాహం కాని స్త్రీ పురుషులకి కష్టం మీద వివాహ యోగాలు ఉన్నాయి. ఖచ్చితంగా జాతకం చూపించుకుని ఎదురుకు వెళ్ళండి. అలాగే కొన్ని రకాల సమస్యలు మాత్రం వెంటాడుతూ ఉన్నా కూడా రాజకీయ నాయకులకి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ పరంగా ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు, కేసుల నుంచి బయటపడగలుగుతారు. విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేయడం, వాహనాలు మార్చడం, యంత్ర పరికరాలు కొనడం, అలాగే విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. విడిపోయినటువంటి వ్యక్తులు తిరిగి కలవడంతో పాటుగా చెడిపోయిన వాహనాలు రిపేర్లు చేయించుకోవడము, గృహ మరమ్మతులు చేయించుకోవడము, ఇంటికి సంబంధించినటువంటి అవసరాలు కొనుగోలు చేసుకోవడము, ఆన్లైన్ షాపింగ్లు కనపడుతున్నాయి. అయితే క్రెడిట్ కార్డులు, ఈఎంఐల ద్వారా అతిగా మాత్రం కొనుగోలు చేయకండి, తర్వాత ఇబ్బంది పడతారు. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది, జాగ్రత్త. కొంతమందికి తప్పనిసరి పరిస్థితులు అప్పులు ఇవ్వడం వల్ల కానీ, ఆర్థిక సహాయం చేయడం వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి అత్యవసరమైతేనే అలాంటి నిర్ణయాలు తీసుకోండి. రాజకీయ నాయకులు చక్కని పదవులు కనపడుతున్నాయి. విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, కష్టపడడము, చదువు పట్ల ఆసక్తి, చదువు విలువ తెలుసుకోవడంతో పాటుగా విదేశీ విద్యలు రాణిస్తాయని చెప్పచ్చు. అలాగే ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. అధికారిక బాధ్యతలు చేపట్టగలుగుతారు. ఉద్యోగ కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఉద్యోగ నష్టాల నుంచి మళ్ళీ భర్తీ అవుతాయని చెప్పచ్చు. పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. కొత్త ఉద్యోగ మార్పులు అనుకూలిస్తూ ఉన్నాయి. అలాగే స్త్రీలకు కూడా ఆభరణ యోగ్యత కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగం చేసే చోట జీతాలు పెరుగుతాయి. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. వ్యాపారస్తులు డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి. ఆర్థిక లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి. హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారాన్ని విస్తరింప చేయగలుగుతారు. వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతిరోజు